పార్వతి, నువ్వు గుడికి వెళ్ళి వచ్చానని చెప్పావు. అమ్మ వాళ్ళ వెంట వెళ్ళానని ఎందుకు చెప్పలేదు? గుడిలో అమ్మగారు. ఇంకా దాయాలని చూడకు పార్వతి. వెంటనే మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం. పద. వద్దు పెద్దబాబు గారు. వెళ్ళి తీరాలి, లేదంటే అమ్మ ప్రాణాలకి ప్రమాదం. అమ్మగారిని అమ్మోరు కాపాడతారు పెద్దబాబు గారు. దేవుళ్ళు కాపాడతారు. నేను వెళ్ళేదాకా ప్రాణం పోకూడదని చూస్తారు. కానీ నా వెంట ఈరోజు నువ్వు వస్తేనే అమ్మను బ్రతికించుకోగలుగుతాం పార్వతి. నన్ను వస్తే గొడవలు అవుతాయి పెద్దబాబు గారు. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు పార్వతి. విశ్వాసం ఉంటే నువ్వు వచ్చి కారెక్తో పార్వతి. అది కాదు పెద్దబాబు గారు. నువ్వు లేకపోయినా అమ్మ లేకపోయినా నేను బ్రతకలేనని చెప్తే నీకు అర్థం కాదా? మాట్లాడకుండా కారెక్కు పార్వతి. రా పెద్దబాబు గారు. అయ్యో పెద్దబాబు గారు. అయ్యో పెద్దబాబు గారు. పెద్దబాబు గారు. నూటొక్క బిందెలతో జలాభిషేకం చేసి ఒక తల్లిని సంతృప్తిపరిచాను స్వామి. అక్క ముడుపు కడుతోంది. కట్టిన ఈ ముడుపును పెద్ద కొడలు తీసుకెళ్లి చెట్టుకు కట్టాలి. పార్వతి రాదు. వచ్చినా అది సంపూర్ణ స్త్రీ కాదు. మూల నక్షత్రంలో నువ్వు కూడా పుట్టావు కదా నీలాంబరి. కానీ అమ్మవారి అనుగ్రహం నాకు దక్కుతుందా? అమ్మా, ఎవరైనా సరే మొక్కు తీర్చాక మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకుంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.